వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మునిగిపోయిన పార్టీకి 18 లక్షల మంది సైన్యాన్ని తయారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంది. మునిగిపోయే పార్టీకి 18 లక్షల మంది సైన్యం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు దండగా అనుకుంటా అంటే మళ్ళీ సైన్యం ఏంటి విశ్లేషించడానికి మనతో పడినారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీల. నమస్తే అండి. మునిగిపోయే పార్టీకి 18 లక్షల మంది సైన్యం అంట. సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రశ్నిస్తారంట. అవతల పక్క పార్టీకి ఒక పార్టీకి 1 కోటి మంది సైన్యం ఉన్నారు, ఇంకొక పార్టీకి లక్షల మంది సైన్యం ఉన్నారు. వీళ్ళు ఆఫ్టర్ 18 లక్షల మంది. వాళ్ళు తిరగబడితే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎట్లా విశ్లేషిస్తారు? తిరగబట్టం కాదు కానివ్వండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పార్టీ ఏంటి, పార్టీ పరిస్థితి ఏంటి, గెలిచింది ఎంతమంది, మరి ఉన్న ఆ 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎడ్డమంటే తెడ్డమంటూ ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని పెళ్లికి పిలిస్తే అక్కడంతా కూడా రపరప నరికేస్తాం, చావు బాజాలు వినిపిస్తూ ఉంటాడు పెళ్లిలో కూడా. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున 18 లక్షల మంది సైన్యాన్ని ఎందుకు తయారు చేస్తున్నాడు? దేనికోసం తయారు చేస్తున్నాడు? ఎవరికైనా మంచి చేయటానికా, సేవ చేయటానికా, రాష్ట్రాన్ని బాగు చేయటానికంటే కానే కాదు. చెప్పాలంటే ఇది సైన్యం కాదు, ఆత్మాహుతి దళం అనడం కరెక్టు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి, ఆయన చేసే ఈ రపరప నినాదాలకి అదే చెప్పుకోవాలి. ఎక్కడైనా సరే ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాం. ఇప్పుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేశారండి. ఏ విధంగా వాలంటీర్లు వర్క్ చేశారు, ఏ విధంగా ప్రతిసారి ఏ ముప్పు వచ్చినా ఏ వరద వచ్చినా వాళ్ళందరూ కూడా వాలంటీర్లుగా వచ్చి అక్కడ ఏ విధంగా సేవలు అందిస్తున్నారో కూడా చూసాం. మరి ఎప్పుడైనా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ కనీసం వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తకు కూడా ఆయన చిన్న హెల్ప్ చేసింది మనం ఎరగలేదు. ఎందుకు వాళ్ళు జేబులు కొట్టుకోమని చెప్తాడుగా. ఏంటి ఈ ప్రోగ్రాంలు పెట్టినప్పుడు నేను ఎక్కడ ప్రోగ్రాం పెడితే అక్కడికి వచ్చి మీరు జేబులు కొట్టుకోమని చెప్తాడు, గంజాయి అమ్ముకోమని చెప్తాడు, బోల్డ్ చెప్తుంటాడు ఆయన. ఇలాంటివన్నీ చెప్తాడు. ఈ రోజున ఈయన ఏదైతే ఈ సైన్యాన్ని తయారు చేస్తున్నారని వీళ్ళు ఓతగా చెప్పేసుకొని ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారో అది కేవలం భ్రమ మాత్రమే. ఈ రోజున నిజంగానే మీరు ఈయన ఏదో వాళ్ళకి కార్డులు కూడా ఇచ్చారంటండి, ఐడెంటిటీ కార్డులు భాగాల వారీగా విభాగాల వారీగా చేసి, ఇదిగో ఈ భాగానికి ఇదిగో మీరు ఈ కొత్త విభాగం, ఈ వింగ్కి ఇది, ఈ వింగ్కి ఇది అని చెప్పేసి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. గంజాయికి ఒకడు, కోకాయిన్కి ఒకడు, ఎండిఎఫ్ ఒకడు, జేబులు కొట్టకు ఒకడు, ఇట్లా బ్యాచ్లు వెడగొట్టాడు ఏంటి? అట్లాంటి బ్యాచ్లే వాళ్ళు. నిజంగా ఈ రోజున వీళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మీకు అప్పచెప్పిన పని ఏంటి, దేనికోసం చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటంటే ఉపయోగం కన్నా కూడా నష్టమే ఎక్కువ ఉంది. వీళ్ళు కొట్టుకొని చేస్తారా, గంజాయి అమ్ముతారా, దొరికితే జైలుకి వెళ్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు యలహంక తాడేపల్లి ప్యాలెస్లో ఆయన చక్కగా తిరుగుతూ ఉంటాడు. ఆయనకి ఎటువంటి బాధ లేదు, ఇబ్బంది లేదు. కనీసం వీళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా బయటికి రాడు. ఒకవేళ వచ్చినా అది మళ్ళీ ఇంకో ప్రోగ్రాం పెడతాడు. ఎందుకు వస్తాడు? వస్తే 100 రూపాయలు ఖర్చుతో రాడు, ఖచ్చితంగా రాడు. ఆయన ఆలోచన విధానం చూస్తే మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి 18 లక్షల సైన్యం అని చెప్పుకుంటూ దానికి ఎవరైతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలోనే అది నడిపించబోతున్నారనే సమాచారం కూడా వస్తుంది. మరి ఇవన్నీ కార్యక్రమాలు దేనికోసం చేస్తున్నాడు, ఏం చేయటానికి చేస్తున్నాడు అంటే ఆయన ప్రెస్ మీట్ కూడా మనం విన్నాం. మరి దాంట్లో ఏమన్నా ఇలా ఈ మాట చెప్పాడో చెప్పలేదో తెలియదు కానీ 18 లక్షల గురించి మొత్తానికి ఒక సైన్యాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి సైన్యం అంటే ఇప్పుడు మీరు అంటున్నట్లుగా గంజాయి బ్యాచ్నా, జేబులు కొట్టే బ్యాచ్నా, మరి వీళ్ళు ఏ విధంగా రాష్ట్రాల్లో, మరి ఇంకొక మాట కూడా చెప్పారండి, బస్సులు తగలబెట్టడం. వాళ్ళు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారంట. ప్రభుత్వాన్ని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు? ఏదైనా సమస్యలు ఉంటే ప్రజలు క్వశ్చన్ చేయాలి. మరి వీళ్ళు ఎవరిని క్వశ్చన్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయాలి. ఎందుకు బాబు ఈ వింగ్స్ ఏర్పాటు చేసావు, దీనివల్ల ఉపయోగం ఏంటి, మమ్మల్ని మా చేత ఏం చేయించబోతున్నామని పూర్తిగా ఈ రోజున ఏదైనా ఒక పనిలోకి వెళ్తే అక్కడ ఏదైనా ఒక ఉద్యోగానికి వాళ్ళ దగ్గర కొన్ని మనం అగ్రిమెంట్ తీసుకుంటారు. ఈ రోజున వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అగ్రిమెంట్ పెట్టుకోవాలి. ఈ కార్యక్రమాలు ఏంటి, దేనికోసం చేయిస్తున్నావు, మంచికా చెడుకా, మా జీవితాలను సర్వనాశనం చేయటానికా అనేది పూర్తి వివరాలతో తెలుసుకొని ఆ వింగ్లోకి వీళ్ళు అడుగు పెడితే బాగుండిద్ది అనేది అనిపిస్తుంది. నిజంగా అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో ఉంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంటే. ఇప్పుడు ఆ పోస్ట్ అన్న డబ్బులు తీసుకోకుండా ఇచ్చాడంటారు, డబ్బులు తీసుకు ఇచ్చుంటాడా తెలియదండి. అంతకుముందు మనం చూసాం, ఎక్కడైతే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలంటే కార్డు ఉండాలి,
మరి ఆ కార్డు ఉన్న వాళ్ళకని చెప్పి దానికి కూడా ఇంత అని చెప్పేసి టికెట్లు అమ్మినట్టు అమ్మారు. రేపు ఇది కూడా అంతే చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేవుడితో సమానమని టికెట్లు పెట్టాడు ఆ రోజున. అంటే అధికారం లేదు కాబట్టి దోచుకుంటాకి ఏమీ లేవు కాబట్టి ఈ రకంగా సొంత కార్యకర్తలను దోచుకునే కార్యక్రమం చేపట్టాడు అనమాట. అంటే ఒక వేషం కాదు, ఎన్ని వేషాలు ఉన్నాయో అన్ని వేషాలు వేసి చూపిస్తున్నారు. మరి ఎవరు నమ్ముతారు ఈ పగటి వేషాలని, ఎవరు నమ్మరు అంటే ప్రజలు ఆల్రెడీ నమ్మకే నీకు 11 ఇచ్చి పక్కన పడేశారు. ఇంకా నమ్మించే ప్రయత్నం చేద్దామంటే ఇంకా నువ్వు కూర్చున్న పడవకి నువ్వే ఓ పెద్ద హోల్ పెట్టుకున్నట్టే నువ్వే మునిగిపోతావు ఈ రోజున. అలానే ఉంది ఆయన ఆలోచన విధానం. ఎక్కడా కూడా ఈ రోజున ఆయన చెప్పే పచ్చి అబద్ధాలు వింటూ ఉంటే ఏం మాట్లాడుతున్నాడు, ఏ విషయాల గురించి అవగాహన లేని వ్యక్తి. తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీషు రాదు, లెక్కలు అసలే రావు. మరి ఈయన మాట్లాడే ప్రెస్ మీట్ వింటే ఎలా ఉండిద్దండి? ఆ లెక్కలేంటండి? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, రాష్ట్రం కోసం తెచ్చిన డబ్బులు ఏదో లెక్క చెప్పినట్టున్నాడు. మరి ఆయన కొట్టేసిన డబ్బులు అది కూడా చెప్పాలి కదా. నిజంగా ఆయన చెప్పిన 3,31,000 కోట్లు ఒకవేళ నువ్వు అప్పు చేస్తుంటే అది నిజంగా నువ్వు చేసింది దేనికంటే కరోనా టైంలో బ్లీచింగ్ పౌడర్కి పారాసెటమాల్కి అయి ఉండిద్ది. అంతే మరి, అది కూడా దానికోసమే తెచ్చుంటావు, ఇంకా వేరొకటి లేదు. ఎందుకంటే కరోనా టైంలో కూడా ప్రజల్ని గాలికి వదిలేసి మాస్క్ అడిగిన డాక్టర్లను చంపేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇలాంటి వ్యక్తులు, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు సైన్యాలను రెడీ చేయటం, వాళ్ళతోటి కూటమి ప్రభుత్వం మీద దండెత్తటం. మరి గతంలో కొడాలి నాని చెప్పినట్టున్నాడు, మేము ఉమ్మితేనో ఏదో చేస్తే కొట్టుకుపోతారని. మరి తిరిగి ఈ రోజున వాళ్ళకే ఆడే కొట్టుకుపోయాడు. ఇప్పుడు అదే తిరిగి వాళ్ళకే బూమరాంగ్ అయ్యిద్ది. అట్లాంటివన్నీ కూడా వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్. వాళ్ళు ఏదైతే ఎంత భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారంటే ఈ రోజుగా అంత అధపాతాళానికి తొక్కివేయబడ్డారు. మరి నెయ్యితోనే ఏదో అంటున్నాడు, ముళ్ళుతోనే అని. మరి అదేదో ఎవరికి అర్థం కాదు. ముళ్ళుతో అనే సామెత ఉంది కానీ నెయ్యితో ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి గారిది. ఏది ఏమైనా సరే ఈ రోజున ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వైపు మోడీ గారు చాలా చక్కని పరిపాలన అందుతుంది. వీళ్ళు 18 లక్షలు కాదు కదా, అంతకు మించి వచ్చినా కూడా ఏం చెయ్యలేరు అనేది ఈ రోజున ఎవరు చెప్పట్లా, ప్రజలు చెప్తున్నారు. ప్రజలే ఈ రోజున చేసి చూపించారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పగటి వేషాలు వేసినా ఎవరు నమ్మేది లేదు. ఆ పగటి వేషాలకి నిన్ను చూసి నవ్వుకోవటం ప్రజలు, అంతకుమించి ఇంకేం లేదు. ఎవరు సవరం లేని జగన్ రెడ్డి ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ఆ పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి లేదంటే విశ్లేషించిన శ్రీలా గారి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.